హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఇద్దరంపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. ఇంటి ముందు బండి ఆపడం చూడగానే చేస్తున్న పని వదిలి నాంచారమ్మ తొంగి చూసింది. బండిలో నుంచి దిగి లక్ష్మీరంజనం గారు తన చేతిని అందించి మేడకోడల్ని దింపుతున్నాడు. స్వప్నను చూడగానే ఆవిడ నిర్ఘాంతపోయింది. తాను ఆయనకి వెళ్ళేటప్పుడు లక్ష్య చెప్పి పంపించింది. తను చెప్పినవన్నీ ఇక్కడే గాలికి వదిలేసి ఆయన దాన్ని వెంటబెట్టుకు రానే వచ్చారు. నాంచారమ్మకి ఒళ్ళు ఉండిపోయింది. స్వప్నకి ఎదురు వెళ్ళలేదు, పలకరించనూ లేదు. చేటలో బియ్యం ఏరుతూ కూర్చుంది. లక్ష్మీరంజనం గారే లోపలికి వచ్చి గ్లాసులో నుంచి నీళ్లు తీసుకుని వచ్చి మేనకోడలికి ఇచ్చారు. మంచం వాల్చి దుప్పటి వేసి దిండు తెచ్చివేస్తూ, చాలా అలసటగా ఉందా? కాసేపు పడుకో, ఒక్క నిమిషంలో కాఫీ తెప్పించి ఇస్తాను అన్నారు. స్వప్న మాట్లాడలేదు. బండిలో నుంచి దిగగానే మేనత్త ఎదురు వచ్చి ఆప్యాయంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోగా చురచురా చూసి తల తిప్పుకోవడం చూసి చాలా బాధ కలిగింది. రోషపడి ఆవేశంగా వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అరుస్తున్న మనసుని అదుపులోకి తెచ్చుకుంటూ మావయ్య రామ్మారా అంటుంటే లోపలికి వచ్చింది. మేనత్త ప్రవర్తన తను ఊహించినట్టే ఎదురైంది. ఇందులో వింతేమీ లేదు. స్వప్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి భార్యాభర్తల ఘర్షణ వినిపిస్తూనే ఉంది. నేను మీకు అంత గట్టిగా చెప్పి పంపిస్తే మళ్ళీ దాన్ని వెంటేసుకువచ్చారేమిటి అంటూ నిలదీసింది. నేను అవన్నీ తర్వాత చెప్తాలే గాని నువ్వు ముందు కాస్త కాఫీ ఇవ్వు అన్నారాయన. చెప్పేదేదో ఇప్పుడే చెప్పి అడవచ్చుగా. అబ్బబ్బా, నీ ధోరణి నీదే కదా. లక్ష్మీరంజనం గారు స్వప్న ఎలా జావు బ్రతుకులు అయింది హృదయ విదారకంగా వర్ణించి చెప్పారు. కానీ ఆ కరుణగాథ ఆవిడ హృదయాన్ని ఏమీ కరిగించలేదు. చాలండి, మీ కాశీ మజిలీ కథలు నా దగ్గర చెబుతారేం? దాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇదొక ఎత్తు అంది. రామ రామ, ఆ శ్రీరాముడి మీద కొట్టు అన్నారాయన. చాలే ఊరుకోండి, మీరు ఊరు నుంచి రావడం ఆలస్యం అయితే ఇలాంటిదేదో నిర్వాకం చేస్తారని నేను అనుకుంటూనే ఉన్నా. కానీ సంపాదించడం రాదు గాని ఊరిలో ఉన్నవన్నీ నెత్తిన వేసుకోవడం బాగా వచ్చు. ఊరంతా దాని కథ తెలిసిపోయి తరువాత ఆ కూనిని మనం ఇంట్లో ఉంచుకోవడం ఎలా? ఇదిగో, ఇప్పటికేం గొడవ చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. 4 రోజులు ఓపిక పట్టు, నేనేదో మార్గం చూసి దాన్ని పంపించేస్తానుగా. ఆయన కంఠం తగ్గించి బ్రతిమలాడారు. ఉద్ధరిస్తారా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, దాన్ని ఆ వాకిట్లోనే ఉండనివ్వమానండి. ఇంట్లోకి రావడానికి వీల్లేదు, తెలిసిందా? ఇంతలో అమ్మగారు అని పిలుపు వినిపించింది. నాంచారమ్మ తాత్కాలికంగా భర్త మీద కేకలు ఆపి వాకిట్లోకి వెళ్ళింది. అక్కడ నల్లటి కుర్రాడి చేతిలో పెరుగ్గిన్నె పట్టుకుని నిలబడ్డాడు. అమ్మ ఇచ్చి రమ్మందండి. ఆవిడ పెరుగ్గిన్నె అందుకుని దాన్ని అటూ ఇటూ కదిపి చూసింది. ఏరా, ఈ నీళ్ల పెరుగు పంపకపోతే ఎవరు ఇచ్చారు? మీకేమో అంటే నా రాదు, పంతులు గారికేమో మీతో అరిచి అరిచి గొంతుపోతుంది. అన్ని గేదె పాడి పెట్టుకుని మాకు కాస్త పెరుగు పోయడానికి ఎచ్చి చేస్తారు. చదువులేమో తేరగా రావాలి. మీకు పొలంలో దోసకాయలు కాస్తాయిగా. ఏం బండి మీద పోసుకుని తీసుకువెళ్ళి సంతలో అమ్మి డబ్బు చేసుకోవడం తెలుసు గాని పంతులు గారికి 4 కాయలు ఇంటిలోకి పంపిద్దామని తెలియదన్నమాట. ఇవన్నీ అడుగుతానని మీ అమ్మ రాకుండా పెరుగు నీతో పంపించింది, అవునా? కుర్రాడు బిక్కుముఖం వేయడం మినహా జవాబు చెప్పలేక వెళ్ళిపోయాడు. ఆవిడ నోరు ఒక్క క్షణం ఊరుకోదు. లక్ష్మీరంజనం గారు పాఠాలు బోధించినా ఆవిడ వాగ్దాటికి ఊరిలో వారంతా ఆవిడనే పంతులమ్మగారు అంటారు. పంతులు గారు ఆవిడికి ఎదురు చెప్పలేరని, ఇంట్లో ఆవిడ నిరాటంకంగా పెత్తనం చలాయిస్తుందనుకుని అందరికీ తెలుసు. కానీ ఎంత ఆకతాయి వేదవలకైనా ఎలాంటి మొద్దులకైనా పంతులు గారు చక్కగా పాఠాలు చెప్తారు. అందుకే ఆయన దగ్గరికి పిల్లల్ని పంపాలనుకునే వారందరూ ఆవిడ దాష్టికానికి కిమ్మనకుండా భరిస్తారు. ఆవిడ కాఫీ తయారు చేసి గ్లాసులో పోసి అక్కడ పెట్టి భర్తను కేక పెట్టి పిలిచింది. ఇదిగో, దానికిచ్చిరా. కాఫీ తాగిన తర్వాత గ్లాసు అటు నుంచి వచ్చి కడుక్కు తీసుకుని వెళ్లాలని చెప్పు. ఆవిడ ఒకరి ఇంటికి ఎప్పుడూ వెళ్ళదు. బంధువులు ఎవరైనా తన ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందేమో అనే వెరువు ఆమెకి లేదు. భార్య స్వభావానికి ఆయన పూర్తిగా విరుద్ధం. లక్ష్మీరంజనం గారు బంధుప్రీతి గల మనిషి. తను అందరి ఇళ్లకి వెళ్లి ఆత్మీయంగా వారి యోగక్షేమాలు కనుక్కుంటాడు. ఎవరికైనా ఆపద వస్తే ముందుకు వెళ్లి నిలబడి తను ఆదుకోవాలని తాపత్రయపడతారు.
అలాగే అందరూ తనని గౌరవించాలని, తన ఇంటికి రావాలని కోరుకుంటాడు. ఆయన మంచితనం మీద గౌరవంతో ఇంటికి వచ్చిన బంధువులందరూ ఆవిడ నోట్దాటికి ఆగలేక వెంటనే పారిపోతూ ఉంటారు. లక్ష్మీరంజనం గారు కాఫీ గ్లాస్ తీసుకుని స్వప్న ఉన్న గదిలోకి వచ్చారు. స్వప్న మంచం మీద కూర్చుని ఉంది. ముఖం పాలిపోయి ఉంది. కళ్లల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు బిగబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. స్వప్న, కాఫీ తాగమ్మా అన్నారాయన. వద్దు మామయ్య. ఆయన భార్య వాగుడంతా స్వప్న విన్నదని గ్రహించారు. ఆ క్షణంలో స్వప్నని చూస్తుంటే ఆయనకి అపరిమితమైన జాలి కలిగింది. తను స్వప్నని అలా బలవంతంగా ఇంటికి తీసుకురావడం పొరపాటు చేశానేమో అనే శంక కలిగింది. కాని తమాయించుకున్నాడు. తనే ఇలా ఆలోచిస్తే స్వప్న ఇంకా బెంబేలు పడిపోతుంది అనుకున్నాడు. మీ అత్తయ్య సంగతి నీకు తెలిసిందే కదమ్మా. అయినా స్వప్న దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి చెప్పాడు. స్వప్న, ఒక్క మాట నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు నా కోసం ఇంటికి వచ్చావు. నా మేనకోడులుగా నీకు ఇంట్లో ఉండడానికి అన్ని అధికారాలు ఉన్నాయి. మీ అత్తయ్య ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. స్వప్న చేతిలో ముఖం దించుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. నువ్వు ఇలా బీరువ అయిన కొద్దీ మీ అత్తయ్యకి మరింత అలసవుతావు. నువ్వు ధైర్యంగా ఉండాలి స్వప్న. నీ జీవితం అందరి ఆడపిల్ల లాంటిది కాదు. నీకు మొండితనం, ధైర్యం చాలా అవసరం. స్వప్న కళ్ళు తుడుచుకుంది. నిజమే మావయ్య, నువ్వన్న మాటలు ఎంతో నిజం. నా జీవితం అందరి ఆడపిల్లల లాంటిది కాదు. కానీ ఏ ఆడపిల్లకి ఇలాంటి జీవితం వద్దు. చివరి మాటలు అంటుంటే స్వప్న కంఠం వణికింది. ఇక్కడ కాఫీ చల్లారిపోతుంది. అవలేదా మీ గుసగుసలు? నాంచారమ్మ వంటింట్లో నుంచి అరిచింది. ఇదిగో వస్తున్నా. ఆ కంఠం వినగానే ఆయన వెంటనే వెళ్ళిపోతూ కాఫీ తాగు స్వప్న, చల్లారిపోతుంది అని హెచ్చరించి వెళ్ళాడు. స్వప్నకి మేనమామ మాటలే గుర్తుకు వచ్చాయి. నువ్వు ఇలా బీరువైన కొద్దీ మీ అత్తయ్యకి మరింత అలసవుతావు. నువ్వు ధైర్యంగా ఉండాలి. స్వప్న కాఫీ గ్లాస్ తీసుకుని మెల్లగా తాగసాగింది. ఆ ఇంట్లో నాంచారమ్మ అధికారానికి అడ్డులేదు. స్వప్నని ఆ ఇంట్లోనికి రానియలేదు. వీధివాకిట్లో ఆ గదిలోనే అన్నం పెట్టసాగింది. అదేమిటే అక్కడ పెడుతున్నావు? అదేమైనా అంటరానిదా అన్నారాయన కోపంగా. అంటరాని వాళ్లతో పోల్చి వాళ్ళని హీనపరచడం కంటే అంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదు. హత్య చేసిన దాని చేతులు మన ఇంటిలో ఏ వస్తువు మీద పడడానికి వీల్లేదు. అదిగో ఆ మాటే అనొద్దన్నాను. మాటిమాటికి ఆ పేరెత్తి దాన్నెందుకు కుళ్ళపుడుస్తావు? హత్య చేస్తే శిక్ష పడదా? కోర్టులంత తెలివి తక్కువ అన్నారాయన. ఓ అబ్బో, నాకు చెప్పకండి. నేను ఆ ఊరు రాకపోతే నాకు విషయాలేం తెలియవనుకుంటున్నారా? ఇల్లు కదిలాను కదా అని పిచ్చి చచ్చిందాన్ని అనుకోకండి. నా కాలు గడప దాటుకుండానే నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు సుధీర్ని పట్టుకుని కేసు గోల్మాల్ చేసి దానికి శిక్ష పడకుండా చేశారు. ఆ సంగతి ఊరంతా తెలుసు. లక్ష్మీరంజనం గారు భార్య గొడవ పడలేకపోయారు. చివరికి నీతో నేను తర్కించలేను గాని అయితే నాకు కూడా ఆ వీధి గదిలోనే అన్నం పెట్టు అన్నారు. మీకెందుకు పెడతాను? మీరిక్కడే తినాలి అంది. ఆవిడ దాష్టికం ఆయనకి కొత్తేమీ కాదు. ఆయన గదిలోకి రాగానే స్వప్న చేతులు జోడించింది. మావయ్య, నీకు పుణ్యం ఉంటుంది. అత్తయ్యతో నీకు జరిగిన పోట్లాట చాలు. ఇంక తర్కం పెట్టుకోకు. ఆవిడ ఇష్ట ప్రకారమే గాని నేను అత్తయ్య ఎక్కడ తినమంటే అక్కడే తింటాను. నాకు లేని అవమానం నీకెందుకు? అది కాదే స్వప్న. మావయ్య, నువ్వింకేం మాట్లాడకు. నువ్వేదైనా అంటే అత్తయ్య మళ్ళీ తగాదా తీస్తుంది. వారు వీరు రావడం, మీ ఇద్దరికీ తీర్పులు తీర్చడం, మధ్యలో నన్ను అమ్మని ఈసడించడం, ఈ నరకం నేను పడలేను మావయ్య. స్వప్న కళ్లల్లో రెపరెపలాడుతున్న దుఃఖాన్ని, బాధని ఆయన అర్థం చేసుకున్నారు. స్వప్న, ఇంకేం చెప్పకు. ఇందులో నీ తప్పేం లేదు. ఇంకేదైనా మాట్లాడితే నా మీద ఒట్టే. ఆయన నిట్టూర్చి వెళ్ళిపోయాడు. స్వప్న ఈ ఊరు వచ్చి వారం రోజులవుతుంది. వారం రోజుల నుంచి ఆ గదిలోనే ఖైదులా పడి ఉంది. నాంచారమ్మకి ఇరుగు పొరుగుతో స్నేహం బాగానే ఎక్కువ. వాళ్ళు వచ్చారంటే స్వప్న మాటే ప్రధానంగా ఉంటుంది. మొదట 1-2 రోజులైతే స్వప్నని వింత జంతువులా చూసినట్టు గదిలోకి తొంగి చూసేవారు. రెండో రోజు ఇది గమనించిన స్వప్న 3వ రోజు మధ్యాహ్నం వాళ్ళు వచ్చేసరికి తలుపులు లోపలికి వేసేసుకుంది. అయినా బయట నుంచి వాళ్ల సూటీపోటీ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. స్వప్నకి జీవితం మరీ ఖైదులా అయిపోయింది. ఈ ఊళ్ళో ఒక పుస్తకం కూడా దొరకదు. పేపరు మామయ్య లైబ్రరీలో చూసే అలవాటే తప్ప కొనే అలవాటు లేదు. స్వప్న ఇంటిలోకి రాకుండా బయటనే చేసే పనులన్నీ చేస్తూ ఉంది. మొక్కలకి నీళ్లు పోయడం,
కూరగాయల మొక్కల్లో గడ్డి లాగడం, ప్రైవేట్ పిల్లలు వచ్చేసరికి వీధి అడుగు ఊడ్చి చాపలు వేయడం ప్రారంభించింది. మొదట్లో స్వప్న చేతులు పడితేనే వస్తువు మైలపడిపోతాయని వీరాపాలిపోయిన నాంచారమ్మ మెల్లగా స్వప్నకి నో చెప్పకుండా పనులు పురమాయించసాగింది. ఉదాహరణకి స్వప్న చేత బియ్యం ఏరించాలని ఉంటే, స్వప్న కాసిన్ని బియ్యం ఏరిపెట్టు అని చెప్పి చేటలో బియ్యం పోసి తెచ్చి స్వప్న ఉన్న గది గుమ్మం దగ్గర పడేసి వెళ్ళిపోతుంది. బావిలో నీళ్లు తెచ్చి తొట్టిలో నింపుకుంటూ ముక్కుతూ మూలుగుతూ, నేను చేస్తే కూర్చుని తినేవాళ్లే గాని నాకు చేసేవాళ్ళెవరూ లేరు, కర్మ అని బిగ్గరగా సణిగేది. మర్నాడు సాయంత్రం వేళ స్వప్న ఆ తొట్టి నిండా తనే నీళ్లు తీసుకెళ్లి నింపింది. మేనత్త అభ్యంతరం ఏమీ చెప్పలేదు. ఆ నీళ్లు అంటరానివని పారబోయలేదు. ఆ రోజు నుంచి స్వప్నకి నీళ్లు తోడడం ఒక పని అయిపోయింది. కష్టపడడం అలవాటు లేని చేతులు మంటలెత్తిపోయేవి. స్వప్నకి తల్లి గుర్తుకు వచ్చేది. క్రమంగా స్వప్న మీద ఆ ఇంటి పనంతా పడింది. కానీ స్వప్న భోజనం మాత్రం వీధి గదిలో నుంచి ఇంట్లోకి మారలేదు. నాంచారమ్మకి దూరపు బంధువు సుబ్బారావు అని ఉన్నాడు. సుబ్బారావుకి రేసులు పిచ్చి. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే. అతనికి ఉద్యోగం లేదు. ఉన్న కాస్త ఆస్తి ఈ రేసులకు పోయింది. భార్య ఒంటి మీద నగలు కూడా పోయాయి. ఆ దరిద్రం బాధ పడలేక భార్య ఊరి చెరువులో పడి చచ్చిపోయింది. ఆవిడ దెయ్యమయ్యి అతని ఇంటిలోనే తిరుగుతుందని అందరూ కదులుగా చెప్పుకుంటారు. సుబ్బారావుకి 4 పిల్లలు. భార్య పోవడంతో మళ్ళీ పెళ్లి ప్రయత్నంలో ఉన్నాడు. అతనికి స్వప్న మీద దృష్టి పడింది. పిన్ని అంటూ ఏదో వంకతో ఆ ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా మామిడి పళ్ళో ముంజకాయలో ఏదో ఒకటి తినడానికి నాంచారమ్మకి తెస్తూనే ఉండేవాడు. అతని కాసులకి ఉపచారాలకి నాంచారమ్మ ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది. అతను తన ఉద్దేశాన్ని మధ్యవర్తి ద్వారా అతనికి సూచనగా కబురు పెట్టాడు. ఆయనకి చేసుకోవాలని ఉంటే నేరుగా నన్ను అడగొచ్చుగా అంది నాంచారమ్మ. బిడియపడినట్టున్నాళ్లేండి అన్నాడు మధ్యవర్తి. అతను అడగాలే గాని మేం కాదంటామా? ఈ ఊరిలో మాకు మాత్రం అండ ఎవరున్నారు అంది. నాంచారమ్మ ఎంతో శుభవార్తల అపురూపంగా భర్తకి ఈ మాట చెప్పింది. ఆయన వినగానే ఛీ అన్నారు. వాడికి బుద్ధి లేకపోతే నీకెలా లేకపోయింది? వాడి వయసంతా దీని వయసంతా అన్నాడు. మీరు చెప్పేది మరీ బాగుంది. వయసు, అందం, చందం అన్నీ ఈడు జోడుగా చూడడానికి మన అమ్మాయి ఏమన్నా బుద్ధిమంతురాలా? లేక కట్నాలతో వాళ్ళ ఒడేమన్నా నింపుతున్నామా? కాకపోతే మాత్రం వాడి భార్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందన్న విషయం మర్చిపోయావా? అది ఒక తెలివి తక్కువ మొద్దు. కాపురం చక్కదిద్దుకోలేక ప్రాణాలు తీసుకుంది. నీ మేనకోడలు తెలివిగలది. చక్కగానే సంసారం చేసుకుంటుందిలేండి. ఈ మాట మాత్రం మళ్ళీ నా దగ్గర ఎత్తకు, తెలిసిందా? నాంచారమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటండి మీరిందాకటి నుంచి చూస్తున్నాను. ఆ సుబ్బారావుకి ఏం తక్కువైందని? పెళ్ళం కావాలని చేస్తే ఆయనేం చేస్తాడు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను. నీ మేనకోడలికి రాజకుమారుడు గుర్రం ఎక్కి వస్తాడనేమైనా అనుకుంటున్నారా? నేనసలు దాని మొహాన పెళ్లి ప్రాప్తం లేదనే అనుకుంటున్నాను. ఆ కన్నిచెర వదిలే యోగం ఉంది కాబోలు. అందుకే ఆ సుబ్బారావుకి దేవుడు ఇంత మంచి బుద్ధి పుట్టించాడు. ఆయన పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఆడపిల్లలే కరువయ్యారా? ఏదో మనకి దగ్గరవ్వాలి అనే తాపత్రయం తప్ప. మీరు ఏదో పెద్ద మనిషితనం ఇవ్వాలని చెప్పాను గాని మీ నిర్ణయం ఎవడికి కావాలండి? నేను ఈ పెళ్లి ఖాయం చేస్తున్నాను. స్వప్న ఈ పెళ్లి చేసుకోదే. చేసుకోపోతే ఉరేసుకోమనండి. ఎందుకు చేసుకుంటుంది? తేరగా కూర్చోబెట్టి మేపేవాళ్ళం మనం ఉన్నాంగా. అబ్బబ్బా, నీ గొంతు కాస్త తగ్గించవే. తగ్గించాలా? ఇది నా ఇల్లు, పరాయి ఇల్లా? స్వప్న వింటుంది. విననియండి, ఇందులో రహస్యమేముంది? నేనిప్పుడే వెళ్ళి ఈ మాట తనకి చెప్తాను. ఆవిడ చరచర స్వప్న గది దగ్గరికి వెళ్ళింది. అప్పటికే స్వప్న ఈ ఘర్షణ అంతా ఉంటుంది. నాంచారమ్మ స్వప్నని చూస్తూ అంటుంది, చూడమ్మా, నేనేం మీ మావయ్యతో చిన్నగా ఏం మాట్లాడలేదు. నీకు చెవుడు లేదు. నీ పెళ్లి ఆ సుబ్బారావుతో ఖాయం చేశాను. నిన్ను మేమున్నంతకాలం కూర్చోబెట్టి మేపడానికి మీ అమ్మ మాకేమీ ఇచ్చిపోలేదు. ప్రతి ఆడపిల్ల పరిస్థితులు తలకిందులు అయినప్పుడు ఇలా తలవంచక తప్పదు. నువ్వు పెళ్లి చేసుకుని మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాకదే 10,000. తర్వాత సంసారం నువ్వు చేసుకున్నా మానుకున్నా అది నీ ఇష్టం. ఆవిడ గబగబా అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. స్వప్న ముఖం పాలిపోయినట్టయింది. లక్ష్మీరంజనం గారు స్వప్నకి ముఖం చూపించలేనట్టుగా గబగబా చెప్పులేసుకుని పని ఉన్నట్టుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. స్వప్న నిశ్చేష్టురాలిలా నిలబడింది. అత్తయ్య మాట అన్నది అంటే
ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఆ సుబ్బారావుతో తనకి పెళ్ళా? స్వప్న మనసులో నుంచి ఆవేశం, నిట్టూర్పు వచ్చింది. భగవంతుడా, ఈ కష్టాలకి అంతులేదా? రాజీ పడడానికి తను సిద్ధమైన కొద్దీ జీవితం ఇంకా ఇంకా ఉచ్చులు బిగిస్తుంది. ఇప్పుడేం చేయడం? వద్దంటే అత్తయ్యకి మింగేసే అంత కోపం, అవుననాలంటే అంతకంటే నరకం ఇంకొకటి లేదు. స్వప్న దిక్కుతోచని దానిలా విముడురాలైనట్టుగా చూస్తూ నిలబడిపోయింది. స్వప్నకి ఈ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియదు. రాయబారాలు వెళ్ళాయి. సుబ్బారావు వచ్చాడు. తాంబూలాలు పుచ్చుకున్నారు. లగ్నం నిశ్చయించబడింది. స్వప్నకి ఒంటి మీద తెలివి లేనట్టే ఉంది. అత్తయ్య అన్నట్టు సుబ్బారావును పెళ్లాడి ఆ తరువాత తన దోవ చూసుకోవడమా? చిచ్చి, ఆ తరువాత బ్రతుకు ఎలాంటిదో తెలిసి కూడా తను ఎలా అంగీకరిస్తుంది? మృత్యు ఒకటే మార్గం. తనకి బలవన్మరణం రాసిపెట్టి ఉంది కాబోలు. అందుకే ఒకసారి తను తప్పించుకున్న మృత్యు మళ్ళీ ఇలా ఎదురవుతుంది. నాంచారమ్మ సుబ్బారావు ఇచ్చిన డబ్బుతో ఘనంగానే పెళ్లి ఏర్పాట్లు చేయించింది. స్వప్నని పెళ్లి కూతురిని చేయించింది. అందరు ముత్తైదువుల్ని పిలిపించి గాజులు వేయించింది. ఆ రాత్రి పెళ్లి. అమ్మలక్కలు స్వప్నని కూర్చోబెట్టి పూల జడ వేశారు. ఎంత చక్కటి జుట్టే నా తల్లి అంది జడవేసే ఆడది. జుట్టేనా పిన్ని? ఆ కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు అంతా పోతపోసిన విగ్రహం. ఈ చక్కదనం అంతా ఆ సుబ్బారావు కోసం కాబోలు. సుబ్బారావుకేమ్మా సరసుడే. ఆ సరసం భరించలేకనే భార్య కాస్త గంగలో దూకింది. అందరూ గొల్లున నవ్వారు. స్వప్న శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఆ నవ్వులు, హేళనలు, వేళాకోళాలు ఏమీ వినిపించుకోవడం లేదు. స్వప్న మనసు ఉరికమ్మం దగ్గరికి వెళ్ళబోతున్న ముద్దాయిలా ఉంది. చావు తథ్యం అని తెలిసిన మనిషికి శరీరంలో నరనరం భయంతో ముద్దయినట్టుగా, మెదడు ముద్దబారినట్టుగా ఉంటుంది. ఒంటి మీద స్పృహ ఉన్నట్టే ఉండదు. ప్రస్తుతం స్వప్న స్థితి కూడా అలాగే ఉంది. తను ఒంటరిగా ఈ ప్రపంచంలో జీవించలేదు, అది నిజమే. కానీ ఇలా భయంకరమైన తోడుతో జీవించడం, జీవితం వెళ్లదీయడం అంతకన్నా ఘోరం. పెళ్లికొడుకు తరలి వచ్చాడు. బ్యాండ్ మేళం వినిపిస్తుంది. అమ్మలక్కలందరూ బిలబిలలాడుతూ స్వప్న దగ్గర నుంచి లేచి వెళ్లిపోయారు. దూరంగా బ్యాండ్ మేళం వినిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. స్వప్న కూర్చున్న చోటు నుంచి లేచింది. మృత్యువు తప్ప తనకింకో దిక్కు లేదు. స్వప్న పెరటి వైపుకు వచ్చింది. అక్కడంతా చీకటి. అక్కడ ఉన్న నరుగుడు తోటలో నుంచి వెళితే చెరువు వస్తుంది. ఎంతో దూరంగా లేదు. స్వప్న నిశ్చేష్టురాలిగా ఆ కటికి చీకటిలో వడివడిగా వెళ్ళసాగింది. చావంటే తనకి భయం లేదు. ఈ ఒంటరితనం కంటే ఆ చావే నయం. బిగ్గరగా వినిపిస్తున్న బ్యాండ్ మేళం క్రమంగా దూరమైంది. ఇంకా దూరమై అసలు వినిపించడమే మానేసింది. స్వప్న నడుస్తుంది. ఉన్నట్నుండి వెనక నవ్వు వినిపించింది. స్వప్న ఉలిక్కిపడి తిరిగి చూసింది. ఒకతను నవ్వుతున్నాడు. ఏవో పద్యాలు పాడుతున్నాడు, అరుస్తున్నాడు. స్వప్న కంగారు పడింది. అతను పిచ్చివాడు. పిలుస్తూ వెంట రాసాగాడు. స్వప్న నడక వేగం హెచ్చించింది. అతను పరుగులంకించుకున్నాడు. స్వప్న పూల జడ బరువుగా ఉండడంతో ముందుకు పడిన జడని చేత్తో పట్టుకుంది. అతని చేతికి చిక్కితే ఇంకా అపాయం ఏమిటో స్వప్నకి బాగా తెలుసు. ఆ క్షణంలో స్వప్న నడక మాట మర్చిపోయినట్టుగా అతనికి అందకుండా ఉండేందుకు కాళ్లు తీసుకువెళ్లిన వైపే పరిగెత్తింది. దూరంగా ఏవో లైట్లు మిలమిలలాడుతున్నాయి. స్వప్న పరుగున అటు వచ్చింది. అది రైల్వే స్టేషన్. స్వప్న లోపలికి వెళ్ళిపోయింది. రైలు అప్పటికే కదిలింది. స్వప్న ఇంకేం ఆలోచించలేదు. ఆ నిమిషంలో ఆ రైలు ఆత్మబంధువులా అనిపించింది. స్వప్న మరేమీ ఆలోచించకుండా రైలెక్కేసింది. సుధీర్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. అతను తలెత్తి చూడలేదు. అయినా గదిలోకి వీచిన పరిమళాన్ని బట్టి వచ్చింది విమల అని గ్రహించాడు. ఎవరు? తలెత్తకుండానే సీరియస్గా అన్నాడు. రాక్షసిని. వెల్కమ్. అతను తలెత్తి చూశాడు. విమల బ్యాగ్ పట్టుకుని సిగలో పూలు పెట్టుకుని చక్కగా తయారై గుమ్మంలో నిలిచింది. సుధీర్ కావాలనే ఆ అలంకరణని దీక్షగా చూశాడు. ఓహో, రాక్షసులు ఇంత అందంగా ఉంటారంటే డిక్షనరీలో రాక్షసి అనే పదానికి అర్థం మార్చేయాలి. నీ కాంప్లిమెంట్స్ నాకేమీ అవసరం లేదులే. ఒట్టి మాటలతో కడుపు నింపడం బాగా అలవాటైపోయింది. నిజంగానా? పోనీ మాటకో స్వీట్ తినిపించరా? చచ్చాం, నువ్వు డైటింగ్ కాబోలు, తినవన్నమాట. అదుగో, విమల కోపంగా చూసింది. అసలు సంగతి ఏమిటో చెప్పు. ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నావా? ఏం కాదు. మరి ఊహించు. అత్తయ్య నాకొక పని చెప్పింది. ఏమిటది? నువ్వు సినిమా చూసి చాలా రోజులైందట, తీసుకువెళ్ళమని చెప్పింది.
ఓహో, అతను ఇబ్బందిగా చూశాడు. నువ్వు వస్తావని తెలియదుగా. నీకంటే ముందు తలనొప్పి వచ్చి కూర్చుంది. పొమ్మన్నా పోవడం లేదు. అంతవరకు కలకలలాడుతున్న విమల ముఖం వెలవెలబోయింది. మరు క్షణంలో మేనత్తని చేయి పట్టుకు లాక్కువచ్చింది. చూడత్తయ్య, సినిమాకి రమ్మంటే రానంటున్నాడు. ఏమిటో ఈ ప్రొఫెషన్. అసలు నువ్వు బావిని చదివించుకున్నా ఏ ఉద్యోగంలో అయినా ఉంచితే సరిపోయేది. అప్పుడు ఆ ఉద్యోగమే పట్టుకు వేలాడేవాడేమో. ఏరా, నువ్వు ఈరోజు సినిమాకి వెళ్ళాలిట. ఎవరూ తోడలేరట. నువ్వు వెళ్ళరా అంది తల్లి. హతోస్మి. తోడు లేకపోవడం ఏమిటి? థియేటర్లో కొన్ని వందల మంది ప్రేక్షకులు తోడు కదా. చూడత్తయ్య. అబ్బా, లేచి వెళ్ళరాదురా. ఇప్పుడు ఆ కేసు గొడవలేనా? మనిషికి కాస్త విశ్రాంతి ఉండొద్దు. అత్తయ్య, నిజం చెప్పేస్తున్నా. బావ సినిమాకి రాకపోతే నేను ఇంటి గుమ్మం ఎక్కను. అంతటి మాట అనకు తల్లి. వస్తాడులే, వెళ్ళరా సుధీర్. సుధీర్ తప్పనిసరిగా లేచాడు. అతను ముఖం కొడుకుని బట్టలు మార్చుకుంటుండగా ఫోన్ గణగణలాడింది. బావా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నీతో అర్జెంటుగా ఒక మాట చెప్పాలట. సుధీర్ వార్చి పెట్టుకుంటూ వచ్చాడు. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. ఏమిటి బావా, ఏమైంది? ఏం లేదు. నువ్వు అమ్మ థియేటర్కి పదండి. నేను డాక్టర్ గారి దగ్గరకు ఒక అర్జెంట్ కేసు వచ్చిందట. వాంగ్మూలం తీసుకుని వచ్చేస్తాను అన్నాడు. నిజంగానా? నిజంగానే. రాకపోతే? వస్తానంటున్నానుగా. అతను కారు తాళాలు తీసుకుని వెళ్తూ అన్నాడు. విమల వెనుక నుంచి పిలిచి చెప్పింది. సినిమాకి రాకపోయావా? మనిద్దరికి ఇంకా రామ్రామ్. కానీ గబగబ వెళుతున్న సుధీర్కి ఆ మాటల్లో చెవులు తాకినట్టుగా లేదు. సుధీర్ కారు దిగి సరాసరి క్లినిక్లోకి వచ్చాడు. వచ్చావా సుధీర్? అదిగో నా క్లయింట్ ఆ గదిలో ఉంది. ఆయన లోపల ప్రైవేట్ అని బోర్డు ఉన్న గదిని చూపించాడు. సుధీర్ ఆ గదివైపు వెళ్ళాడు. పరదా తొలగించి లోపలికి అడుగుపెట్టిన అతను ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు. అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్న స్వప్న గోడకి తల ఆనించి గాఢ నిద్రలో ఉంది. పూలు జడలో పూలు వాడిపోయినాయి. నుదుట కళ్యాణ బొట్టు ఉంది. చేతులకి ఆకుపచ్చ ఎరుపు కలిసిన గాజులు మెరుస్తున్నాయి. అతను క్షణంసేపు ముగ్ధుడైనట్లు స్వప్నని తదేకంగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. స్వప్న, మృదు గంభీర స్వరంతో పిలిచాడతను. స్వప్న పలకలేదు. అతడు 2 అడుగులు వేసి లోపలికి వచ్చాడు. స్వప్న, మరోసారి పిలిచాడు. స్వప్న కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు నిద్రమత్తులో భారంగా ఉన్నాయి. గాఢ సుస్థిలో నుంచి ఇవతలికి వచ్చినా అవి ఒక్క క్షణం తన ఎదుట ఉన్న వ్యక్తిని ఎవరా అన్నట్టు అలాగే చూస్తుండిపోయినాయి. స్వప్న, చిరునవ్వుతో పలకరించాడు. స్వప్న ఉలికిపాటుగా వాలి సరిగ్గా కూర్చుంది. ఎదురుగా చిరునవ్వుతో నిలబడిన సుధీర్ వైపు క్షణంసేపు అయోమయంగా చూసింది. 1 నిమిషం తను ఎక్కడ ఉన్నాడో గుర్తుకు రావనట్లుగా ఆ గదిని, ఆ కిటికీని, పరదానిని పరీక్షించింది. డాక్టర్ గారు అవతల గదిలో ఉన్నారు అన్నాడు. స్వప్నకి గుర్తు వచ్చింది. రైలు దిగగానే సరాసరి డాక్టర్ దగ్గరికి వచ్చేసింది. ఆయన స్వప్నని చూసి తెల్లబోయాడు. డాక్టర్, ఒకరోజు నాకు ఆశ్రయం ఇవ్వండి. నాకు చాలా అలసటగా ఉంది. నిలబడలేనంత నీరసంగా ఉంది అంది. డాక్టర్ గారు స్వప్నని లోపలికి తీసుకొచ్చారు. కాఫీ తెప్పించారు. స్వప్న ద్వారా క్లుప్తంగా జరిగిందంతా విన్నారు. ఆయన సమాధానం ఏమీ అని చెప్పలేదు. స్వప్నని విశ్రాంతి తీసుకోమని యువతలికి వచ్చేశారు. అక్కడ ఆయన కోసం వేచి చూస్తూ పేషెంట్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళని పరీక్ష చేయడంలో మునిగిపోయిన ఆయన అసలు స్వప్న విషయమే మర్చిపోయారు. 6 గంటలు అవుతుండగా ఎందుకో లోపలికి వస్తే లోపల గదిలో గోడకి తల నుంచి గాఢ నిద్రలో ఉన్న స్వప్న కనిపించింది. ఆయన తన మతిమరుపుకి తనే విసుక్కుని వెంటనే వెళ్లి సుధీర్కి ఫోన్ చేశారు. 15 గంటలు అతను రానే వచ్చాడు. సుధీర్ తనని చూడడానికి వస్తాడని స్వప్న కలలో కూడా అనుకోలేదు. అందుకే అతను కళ్ళెదుట కనిపించగానే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మంచం మీద కూర్చున్న దానిలా లేచి నిలబడింది. స్వప్న, బాగున్నావా? అతడే పలకరించాడు. సమాధానంగా తలూపింది. డాక్టర్ గారు నాకు అంతా చెప్పారు. నువ్వు ధైర్యం చేసి ఇలా వచ్చేయడం మంచి పని అయింది. స్వప్న వింటుంది. డాక్టర్ గారు నీకు ఏదో ఒక ఏర్పాటు చేస్తారు. నీ భవిష్యత్ గురించి నువ్వేం దిగులు పడకు. స్వప్న తలెత్తి అతని వైపు చూసింది. అతని ముఖం చిరునవ్వుతో స్నేహపూర్వకంగా ఉంది. స్వప్న, కొంతమందికి జీవితాల్లో రాజబాటల్లా ఉంటాయి. మరికొంతమందికి మిట్టపల్లాలుగా ఉంటాయి. మిట్టపల్లాల్లో నడిచిన వ్యక్తికే జీవితం జీవించడంలో అద్భుతం ఏమిటో అనుభవం అవుతుంది. స్వప్న చురుగ్గా తలెత్తి చూసింది. అతను స్వప్న నుదుటి మీద చెమటకి తుడిసి సగం చెరిగిన కళ్యాణ తిలకమే చూస్తున్నాడు. అది గమనించగానే స్వప్న చప్పున ముఖం తిప్పుకుంది. మీ మావయ్యకి నువ్వు ఇక్కడికి వచ్చావని నేను ఉత్తరం రాయినా నువ్వు రాస్తావా?
మీరే రాయండి. దయించి నా కోసం మాత్రం రావద్దని రాయండి. అలాగే, నువ్వు కూర్చో, నేను డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను. అతను వెళ్ళిపోయాడు. అరగంట అనంతరం ఇద్దరూ మళ్ళీ లోపలికి వచ్చారు. సుధీర్ తనే చెప్పాడు, స్వప్న, డాక్టర్ గారు నువ్వు వాళ్ళ హెడ్ నర్స్ మరియం దగ్గర ఉండేట్లు మాట్లాడారు. నీకు ఏదైనా దారి దొరికే వరకు ఆమె దగ్గర ఉండొచ్చు. స్వప్న డాక్టర్ గారి వైపు కృతజ్ఞతగా చూసింది. నేను ఇక వెళ్తాను. వస్తాను డాక్టర్ అన్నాడు. ఇంతలో నర్స్ ఫోన్ తీసి మీకు ఫోన్ అంటూ అందించింది. సుధీర్ ఫోన్ తీసుకుని హలో అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? అవతల నుంచి విమల గొంతు కోపంగా వినిపించింది. సుధీర్ టైం చూసుకున్నాడు. 7:40 అయ్యింది అన్నాడు. ఇదేనా థియేటర్కి రావడం? నిగ్గదీసింది. సారీ విమి, ఒక కేసు అర్జెంటుగా వచ్చింది. ఎప్పుడూ కేసులే, ఇంకేం సరదాలో అవసరం లేదు. ఇక నుండి నీకు నాకు మాటలు లేవు చెబుతున్నాను. సారీ అంటున్నానుగా. చాలే, గొప్ప నటన చేశావు. చేయి దలుచుకున్నదేదో చేసేయావు. ఏమీ తెలియనట్టుగా అమాయకంగా సారీ అనడం. ఆడపిల్లల్ని నమ్మి మోసం చేయడానికి నీకు సిగ్గులేదు. అతని ముఖం మెర్రబడింది. విమల బిగ్గరగా మాట్లాడుతుంటే ఫోన్లో నుంచి అక్కడ గదిలో ఉన్న మిగతా అందరికీ వినిపిస్తూనే ఉంది. థియేటర్ దగ్గర నీ కోసం చూసి చూసి విసుగు వచ్చింది. అత్తయ్య నువ్వు లేకుండా వెళదామంది. నేనే వద్దన్నాను. నీకెంతసేపు కేసులే, ఇంకో ప్రపంచం అవసరం లేదా? అంత డబ్బు సంపాదించి ఏం సంపాదించుకుంటావు? చూడు, నేను చెబుతున్నాను, ఇలా డబ్బు యావలో మనుషులు దూరం చేసుకున్న ఎవ్వరూ సుఖపడరు. నువ్వు అసలు సుఖపడవు. వినిమి, అతను వారిస్తున్నట్టుగా అన్నాడు. షటప్, నా పేరు ఇంకోసారి ఎత్తకు. విమల ఫోన్ పెట్టేసింది. సుధీర్ ముఖంలో మెరుపు అలుముకుంది. డాక్టర్ గారికి మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసు. మాట్లాడిన ధోరణికి కూడా వినిపిస్తూనే ఉంది. ఆయన ఏం మాట్లాడలేదు. స్వప్న మాత్రం ఇబ్బందిగా చూస్తుంది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయిని వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చాడు? స్వప్నకి ఏమీ అర్థం కాలేదు. కానీ తన మూలంగా ఇంకో అమ్మాయికి అతను కోపం తెప్పించాడని మాత్రం గ్రహించగలిగింది. సుధీర్ తన కారులోనే స్వప్నని మరియం ఇంటికి తీసుకుని వెళ్లి దింపాడు. 10 నిమిషాల తరువాత అతను వెళ్ళిపోయాడు. స్వప్న మంచం మీద పడుకుంది. డాక్టర్ గారిచ్చిన ఈ ఆసరాతో తన జీవితం నిర్మించుకోవాలని, జాగ్రత్తగా ప్రవర్తించాలని. స్వప్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన మీద కృతజ్ఞతాభావం కలిగింది. సాధ్యమైనంత తొందరలో తన స్వశక్తి మీద తన నిలబడేలా చూసుకోవాలి అనుకోసాగింది. ప్రేమ సింహాసనం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.